శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. తీర్థయాత్రలు చేసేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సిన నియమాలేంటో, తీర్థయాత్రలు చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదు, అలాగే పూజ చేసుకునేటప్పుడు మనం ధరించాల్సిన వస్త్రాల విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే తీర్థయాత్రలు చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని, కొన్ని తప్పులు చేయకూడదని కాశీఖండంలో పద్మపురాణంలో ప్రామాణికంగా చెప్పారు. ఎవరు ఎప్పుడు తీర్థయాత్రలు వెళ్ళటం ప్రారంభించినా సరే దుర్ముహూర్తం లేని సమయంలో, వర్జం లేని సమయంలో తీర్థయాత్రలు ప్రారంభించుకొని వెళ్ళాలి. తీర్థయాత్రలకి వెళ్లే ముందు కూడా ఎవరైనా సరే అన్ని రకాలుగా తీర్థయాత్రలు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ముందుగా కొబ్బరికాయ కొట్టి శ్రీరామదూతాయ హనుమతే నమః అని మనసులో స్మరించుకొని తీర్థయాత్రలు ప్రారంభించాలి. అంటే మనం ఏ వాహనంలో అయితే తీర్థయాత్రలకు వెళతామో వాహనాల్లో వెళ్ళే వాళ్ళు ఆ వాహనం దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి చిప్పలు రెండు విసిరేసి శ్రీరామదూతాయ హనుమతే నమః అనుకుంటూ ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ తీర్థయాత్రలు ప్రారంభించాలి. అలాగే తీర్థయాత్రలు ప్రారంభించేటప్పుడు మనం అనేక ప్రదేశాలకు వెళతాం కాబట్టి అక్కడ మనకి ఎటువంటి ప్రమాదాలు ప్రయాణాల్లో జరగకుండా ఉండటానికి పదిషద్ రుద్ర మంత్రము అని మనకు మంత్రశాస్త్రంలో ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రం చదువుకుంటూ తీర్థయాత్రలకు వాహనంలో వెళ్ళాలి. ఎందుకంటే పరమేశ్వరుడికి 2 పేర్లు చెప్పారు. ఆ 2 పేర్లు ఏంటంటే మార్గ సహాయేశ్వరుడు, మార్గ బంధువు అని పరమేశ్వరుడికి 2 పేర్లు చెప్పారు. అంటే మనం ఎప్పుడైనా సరే ప్రయాణం చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు మార్గ సహాయేశ్వరుడు, మార్గ బంధువు అనే పేరుతో ఉండి మనల్ని ప్రమాదం రాకుండా కాపాడుతూ ఉంటాడు. అయితే ఆయన్ని స్మరించుకోవాలి. స్మరించుకుంటే ప్రమాదం రాకుండా కాపాడతాడు. అలా స్మరించుకోవటానికి ఒక శ్లోకం చెప్పారు. దాన్నే పదిషద్ రుద్ర మంత్రం అంటారు. పదిషద్ అంటే మార్గం, మార్గంలో చదువుకోవాల్సిన రుద్ర మంత్రం. ఆ మంత్రం ఏంటంటే ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభ వాహనం అన్నపూర్ణ సమాశ్లిష్ట పదిషద్ రుద్రమాశ్రయేత్. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఆత్తసజ్జ ధనుర్బాణధరం అంటే ఎవరైతే ఆర్తులు ఉంటారో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళని ధనుర్బాణధరం అంటే ధనుస్సు బాణము ధరించి పరమేశ్వరుడు కాపాడుతూ ఉంటాడు. ఎలా ఉంటాట ఆయన? వృషభ వాహనం, వృషభం ఎద్దు మీద ఎక్కి కూర్చుని ఉంటాడు. అన్నపూర్ణ సమాశ్లిష్టం ఆయన మామూలుగా ఎద్దు మీద కూర్చొని ఉండడు. అన్నపూర్ణాదేవిని పక్కన ఉంచుకొని ఎద్దు మీద కూర్చొని ఉంటాడు. ఎలా ఉంటాడు? ధనుస్సు బాణము ధరించి ఉంటాడు. బాణాన్ని ఎక్కుపెట్టి ఉంటాడు. అంటే మనకేదైనా ప్రమాదం వస్తే మళ్ళీ బాణం తీసి ఎక్కుపెట్టి వెయ్యాలి, ఇది ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో శివుడు ధనుస్సు పట్టుకొని బాణం తీసి ఆ బాణాన్ని ఎక్కుపెట్టి ఉంటాడు. పదిషద్ రుద్రమాశ్రయేత్ అలా మార్గంలో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అందుకే ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే ఆత్తసజ్జ ధనుర్బాణధరం వృషభ వాహనం అన్నపూర్ణ సమాశ్లిష్టం పదిషద్ రుద్రమాశ్రయేత్ అనే ఈ శ్లోకం చదువుకొని వెళ్ళండి. పదిషద్ రుద్ర మంత్రం అంటారు. అప్పుడు మీరు ప్రయాణాలు సురక్షితంగా చేస్తారు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత మనం తీర్థయాత్రలు చేసేటప్పుడు ఎక్కడైనా ఒక ఊరిలోకి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో మనకి వసతి సౌకర్యాలు బాగా కలగాలి. అప్పుడే తీర్థయాత్రలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. వసతి సౌకర్యాలకి ఇబ్బంది వస్తే తీర్థయాత్రల పరంగా ఆటంకాలు వస్తాయి. కాబట్టి మనం ఏ ఊరికి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ భోజనానికి కానీ, నిద్రకు కానీ, ఉండటానికి కానీ వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మనకు అనుకూలంగా రావటానికి కూడా మంత్రశాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం చదువుకుంటే గనక చాలా అద్భుతంగా మనకి వసతి సౌకర్యాలు లభిస్తాయి. ఈ శ్లోకం ఎప్పుడు చదువుకోవాలి? మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం అనుకోండి, ఆ పుణ్యక్షేత్రంలోకి ప్రవేశించే ముందు, అంటే ఆ ఊర్లోకి ప్రవేశించే ముందు పొలిమేరలో ఆ శ్లోకం చదువుకోండి. ఆ తర్వాత ఆ పుణ్యక్షేత్రం, ఆ ఊర్లోకి వెళ్ళండి. మీకు అన్ని వసతి సౌకర్యాలు చక్కగా ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ శ్లోకం ఏంటంటే గచ్చ గౌతమ శీఘ్రం త్వం గ్రామేషు నగరేషు చ ఆసనం వసనం శయ్యాత్ తాంబూలం చైవ కల్పయేత్. ఇది మంత్రశాస్త్రంలో చెప్పిన శ్లోకం.
ఏంటండి ఈ శ్లోకంలో ఉన్న అర్థం అంటే, గచ్చ గౌతమ శీఘ్రం త్వం గ్రామేషు నగరేషు చ. గ్రామాల్లో గాని నగరాల్లో గాని నేను ఒక ఊరిలోకి వెళుతున్నాను, ఇది గౌతమ మహర్షి యొక్క ఆహ్వానం, గౌతమ మహర్షి పంపిస్తే నేను ఈ ఊరిలోకి వస్తున్నాను. ఆసనం వసనం శయ్య తాంబూలం చైవ కల్పయేత్. నాకు ఉండటానికి గాని, లేకపోతే కూర్చోటానికి గాని, నిద్రించటానికి గాని, తాంబూలానికి గాని అంటే భోజనానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అంటే గౌతమ మహర్షి ఆహ్వానం మేరకే నేను ఈ ఊర్లోకి వచ్చాను, వసతి సౌకర్యాలు కలగాలి అని ప్రార్థించాలి. అది దీనిలో ఉన్న అంతరార్థం. అందుకే గచ్చ గౌతమ శీఘ్రం త్వం గ్రామేషు నగరేషు చ ఆసనం వసనం శయ్య తాంబూలం చైవ కల్పయేత్. ఈ శ్లోకం చదువుకొని గౌతమ మహర్షి యొక్క ఆహ్వానము అని నమస్కారం చేసుకుని ఆ ఊర్లోకి వెళ్ళండి. అప్పుడు అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే తీర్థయాత్రలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ముందుగా క్షేత్రపాలకుడిని మనస్సులో స్మరించుకొని, క్షేత్రపాలకుడా ఈ ఊర్లోకి వెళ్ళటానికి నీ అనుజ్ఞ కావాలి, ఈ పుణ్యక్షేత్రంలోకి వెళ్ళటానికి నీ అనుజ్ఞ కావాలి అని క్షేత్రపాలకుడిని మనసులో స్మరించుకుంటూ నమస్తే పుణ్యరూపాయ సర్వపాపహరాయ చ క్షేత్రపాల నమస్తుభ్యం ప్రవేశం కురుమే విభో అనే శ్లోకం చదువుకోవాలి. అప్పుడు క్షేత్రపాలకుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ నదుల్లో స్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. మీరు రాత్రిపూట నిద్రించినటువంటి వస్త్రాలు ధరించి నదిలో స్నానం చేయకూడదు. ఉదయం నిద్ర లేవగానే రాత్రి ధరించిన వస్త్రాలతో నదుల్లోకి వెళ్ళిపోయి స్నానం చేయకూడదు. ముందు మీరు ఎక్కడుంటున్నారో అక్కడ రాత్రి ధరించిన వస్త్రాలు తీసేసి చక్కగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి అప్పుడు నదికి వెళ్ళి స్నానం చేయాలి. నదుల్లో అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే కుంకుడుకాయ రాసుకోవటం, షాంపూలు రాసుకోవటం, తలంటు స్నానం నదుల్లో చేయకూడదు. కేవలం తల స్నానం, తల మునగటం మాత్రమే చేయాలి. నదుల్లో ఎవరు కూడా పుక్కిలించకూడదు. చాలా మంది తెలియక నది స్నానం చేసేటప్పుడు నీళ్లు నోట్లో పోసుకొని పుక్కిలిస్తారు. అది మహాపాపం. నదుల్లో పుక్కిలించిన నీరు వెయ్యకూడదు. ఆ తప్పు ఎట్టి పరిస్థితుల్లో నదుల్లో చేయకూడదు. తల స్నానం చేయకూడదు, పుక్కిలించి నీళ్లు వేయకూడదు. అలాగే సముద్ర స్నానాలు చేసేవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానాలు చేయకూడదు. ప్రత్యేకమైన పర్వదినాల్లోనే సముద్ర స్నానాలు అనేవి ఆచరించాలి. అలాగే తీర్థయాత్రలు చేసేటప్పుడు ఒక క్షేత్రానికి వెళ్ళి ఇంకొక క్షేత్రాన్ని తక్కువ చేయకూడదు. అంటే అన్ని క్షేత్రాలను సమాన భావంతో మనసులో ఉంచుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే సాత్విక ఆహారం స్వీకరించాలి. తీర్థయాత్రలు చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవటం, బ్రహ్మచర్యం పాటించటం, ఇవన్నీ చేస్తేనే అనుకూల ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా తీర్థయాత్రలు చేసేటప్పుడు ఎవరైనా సరే నదుల్లో స్నానం చేసినప్పుడు ఆ నదుల దగ్గర పితృదేవతలను స్మరించుకొని దానం ఇవ్వండి. తీర్థయాత్రల్లో పుణ్య నదుల దగ్గర ఇచ్చే దానం నేరుగా పితృదేవతలకు చేరి వెంటనే వాళ్ళు అనుగ్రహిస్తారని భవిష్య పురాణంలో చెప్పారు. ఈ నియమాలు పాటిస్తూ తీర్థయాత్రలు చేయాలి. అలాగే తీర్థయాత్రల్లో నదుల దగ్గర ఏ దానం చేసినా మంచిదే. వస్త్రదానం చేసినా, గోదానం, భూదానం, హిరణ్యదానం, బంగారం దానం ఇవన్నీ చేయలేని వాళ్ళు వస్త్రాలైనా దానం ఇవ్వండి, అన్నమైనా దానం ఇవ్వండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేసే సమయంలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. ఇతరులను దూషించకూడదు, పరనింద చేయకూడదు, ఆత్మస్థుతి చేసుకోకూడదు, భగవన్నామస్మరణే చేసుకోవాలి. తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఒకసారి అన్న సంతర్పణ చేస్తే మంచిది. అంటే అందరికీ అన్నదానం, భోజనం పెట్టడం చాలా మంచిది. ఆ తీర్థయాత్రలో ఎక్కడైతే క్షేత్ర దర్శనం చేసి వచ్చామో దాని మహిమను అందరికీ చెప్తే మంచిది. ఆ ప్రసాదాన్ని అందరికీ ఇస్తే కూడా చాలా మంచిది. తీర్థయాత్రల పరంగా ఈ నియమాలు పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పురాణాలలో ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సంప్రదాయాల వెనుక ఉన్నటువంటి సైన్స్, వైజ్ఞానిక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మిక విషయాలు, పౌరాణిక రహస్యాలు, సంప్రదాయాల్లో ఉన్న వైజ్ఞానిక రహస్యాలు, వీటి గురించి తెలుసుకోవాలన్నా, పండుగల సందర్భంగా పర్వదినాల్లో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.